ఏపీ ఫస్ట్ అన్నది చంద్రబాబు నినాదం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొంత రూపంలో పెను ముప్పు ఉన్నదన్న సమాచారంతో తుపాను నష్టాన్ని కనిష్టానికి తగ్గించి ప్రజలను క్షేమంగా ఉంచడమే లక్ష్యంగా ఆయన గత 3 రోజులుగా నిద్రాహారాలతో సంబంధం లేకుండా నిర్విరామంగా కృషి చేశారు. ఆయన కృషి శ్రమ ఫలించాయి. తుపాను వల్ల రాష్ట్రానికి పెద్దగా నష్టం వాటిల్లకూడదన్న ఆయన సంకల్ప బలం ముందు మంతా తుపాను తోక ముడిచింది. అతి భీకరంగా తీరం వైపునకు దూసుకువచ్చిన తుపాను పెను దుమారాన్ని పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తీరం దాటి బలహీనపడింది. తుపాను విపత్తు నుంచి ఏపీని సురక్షితంగా బయటపడేసిన పరిస్థితిపై నిరంతర సమీక్షలు, రియల్ టైం పర్యవేక్షణలో క్షణం తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు గురువారం ఉదయం కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల సహాయ పునరావాస చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా ఆయన మరోమారు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నవంబర్ 2 నుంచి ఆదివారం నుంచి చంద్రబాబు 5 రోజులు లండన్లో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు ఈ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో భేటీ అవుతారు. విశాఖలో త్వరలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు పెట్టుబడిదారులను ఆహ్వానించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన బాబు లండన్లో సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్ షోలో పాల్గొని ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడి అవకాశాలను, ఈ పర్యటనలో పలు గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి పెట్టుబడుల సహకారం, టెక్నాలజీ మార్పిడి, ఉద్యోగ అవకాశాల సృష్టి వంటి అంశాలపై చర్చించనున్నారు.